మొన్న గవర్నర్ గారి యొక్క ప్రసంగం తర్వాత ధన్యవాదాల కార్యక్రమం ఉండే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మీద. అంటే గవర్నర్ గారి యొక్క ప్రసంగం ఏంది, ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వం చేయదలుచుకున్న అంశాలు, ఇవన్నీ కూడా గవర్నర్ ప్రసంగం ద్వారా అసెంబ్లీలో చర్చకు వస్తుంది. దాంట్లో మరి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ యొక్క అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు మరి ఆ ధన్యవాద కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది. చాలా స్పష్టంగా ఆ రోజు అనేక విషయాలు, ఆ రోజు అసెంబ్లీలో సిఎల్పి భట్టి గారు కానివ్వండి, నేను కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, లేదా కౌన్సిల్లో జీవన్ రెడ్డి గారు కానివ్వండి, వీరన్న మా తోటి శాసనసభ్యుడు కూడా వీరన్న కానివ్వండి, మేమందరం కూడా గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజల యొక్క చాలా విషయాలు గవర్నర్ ప్రసంగంలో రాలేవు అని చాలా స్పష్టంగా అనేక సమస్యల మీద మళ్ళీ ఈ బడ్జెట్లోనైనా అవకాశము వచ్చే విధంగా వస్తాయేమన్న ఆశతో చాలా విషయాలు ఆ యొక్క మొన్న సమావేశంలో ధన్యవాద కార్యక్రమంలో మేము సమావేశంలో చెప్పడం జరిగింది. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు బడ్జెట్ కొంత ఆశ ఉండే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మొన్న మేము అనేక విషయాలు చెప్పడం జరిగింది, ఇంకా చెప్పని కూడా ఉన్నాయి. అవన్నీ ఈ బడ్జెట్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చెప్పినవన్నీ కూడా ఈ బడ్జెట్లో వస్తాయేమని చాలా ఆశ ఉండే. కానీ బడ్జెట్ మంత్రి హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టరు చదవక ముందే మాకు పుస్తకాలు ఇచ్చారు, బడ్జెట్ పుస్తకాలు. ఆ బడ్జెట్ పుస్తకాలు చూసే చాలా దొడ్డుకున్నాయి, చాలా లావున్నాయి. మేము అనుకున్నాం ఇంత దొడ్డుకున్నది పుస్తకం, ఇంట్లో ఎంత మాల్ మసాలా ఉంటుందో పేద ప్రజలకని అనుకున్నా. కానీ అలా మసాలా లేదు, మాల్ లేదు, అట్లా పుస్తకమే దొడ్డుకున్నది. చాలా స్పష్టంగా మొన్న ప్రసంగం చెప్పడం జరిగింది. సరే, కంటి చూపు ఒకటే కాదు, క్యాన్సర్ బాధతో ఇబ్బంది పడుతున్న చాలామంది చనిపోతున్నారు, అప్పుల పాలై చనిపోతున్నారు, ఆ కుటుంబం అప్పుల పాలైపోతుంది. ప్రభుత్వం అలాంటి వాళ్ళని ఆదుకునే ఒక స్కీమ్ ఏదైనా తీసుకురావాలి అని చెప్పినాం. హార్ట్ పేషెంట్లకు కూడా ఆర్థికంగా ఆదుకోవాలి, అప్పుల పాలవుతున్నారు అని చెప్పినాం. అట్లాగే సరే, షాదీ ముబారక్ లేదా కళ్యాణ లక్ష్మి 1,1600 ఇస్తున్నారు. పేదవాళ్ళకు బంగారం లేక ఏదో సామాన్లకు బిడ్డ పెళ్ళికో సరిపోతున్నాయి, ఇంకొక 2 లక్షలు పెంచి బంగారం ఇప్పించి ఒక కార్యక్రమం పెట్టండి. స్వయం పరిపాలన కదా మన తెలంగాణ తల్లులు ఆడపడుచులకు, అది ఒక అడిషనల్గా వరం ఇచ్చినట్టు ఉంటుందని విషయాన్ని కూడా నేను అందులో మేము చెప్పడం జరిగింది. అదే కాకుండా అసలు ఆరోగ్యశ్రీ విషయం అయితే మర్చిపోయారు, లేదా రియంబర్స్మెంట్ ఫీజు విషయంలో కూడా ఎక్కడ కూడా స్పష్టత లేదు. బడ్జెట్లో ₹1,00,000 రుణమాఫీ 4 నెలలు అయిపోతుంది, ఎలక్షన్ ఇయర్, ఇక ఎక్కడ కూడా ₹1,00,000 ఇప్పుడు ఆల్రెడీ మేము అందరము చెప్పిందే ₹1,00,000 ఒకే కిస్తులో మాఫీ చేసే ప్రకటన కూడా ఈరోజు బడ్జెట్లో లేదు. మరి అదే కాకుండా విఆర్ఏలకు సంబంధించి ఎలాంటి చర్చ రాలేదు. ఈరోజు ఐకేపీకి సంబంధించిన వాళ్ళ గురించి ఎలాంటి చర్చ రాలేదు. నేను అందులో చెప్పిన ఆర్ఎంపీ డాక్టర్లకు సంబంధించి వాళ్ళకు ఐడెంటిఫికేషన్ ఇవ్వండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటారు ఆర్ఎంపీ డాక్టర్లు, కానీ కొంత సజెషన్ చేసాం, దాని చర్చ లేదు. మరి సరే, ఈరోజు సమైక్య రాష్ట్రంలో ఏ జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకున్న ఒక పేదవాడు
ఒక 100 గజాలు స్థలం కావాలని అంటే కలెక్టర్కి ఇచ్చే అధికారం సమైక్య రాష్ట్రంలో ఉండే. రాష్ట్ర విభజన తర్వాత జీవో ఎత్తివేసిర్రు. పేదవాళ్లకు 100 గజాలు ఇచ్చే జీవోని తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. చర్చ లేదు. తెలంగాణ మూమెంట్లో హైదరాబాద్లో ఉన్న జర్నలిస్టులే కాదు, యావత్ తెలంగాణ నలుమూలల జర్నలిస్టులు అందరూ కూడా రాష్ట్ర విభజన కీలక పాత్ర పోసిన జర్నలిస్టులకు ముఖ్యమంత్రి గారు రాష్ట్రం రాకముందు వచ్చినాక కూడా 200 గజాలు జాగా ఇస్తా, ప్లాట్ ఇస్తానన్నాడు. అది కూడా జ్ఞాపకం చేయించడం జరిగింది. దాని మీద కూడా చర్చ లేదు. ఈ రోజున ఉద్యమం 8 నెలలైంది. స్వయం పరిపాలన, జర్నలిస్టుల కోరికలనే మిగిలిపోయినాయి. హైదరాబాద్లో ఉన్న జర్నలిస్టులు, కెమెరామెన్లు, జర్నలిస్టులు కిరాయిలు కట్టుకోలేక బాధలు పడుతున్నారు. దిక్కు లేదు. మరి ఈ రకంగా మరి ఈ యొక్క బడ్జెట్ మనము ఇక్కడ చూడడం జరిగింది. మరి ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. సరే, షామీర్పేటకు మెట్రో ట్రైన్ విషయం బడ్జెట్లో వచ్చింది, కానీ యాదగిరి గుట్టకు కూడా మెట్రో ట్రైన్కి సంబంధించింది అక్కడ కూడా తీసుకొస్తే బాగుంటుందని కూడా సజెషన్ చేసినాం మొన్న. ఆ చర్చకు లేదు. సరే, నా నియోజకవర్గానికి వచ్చినట్టయితే సంగారెడ్డి సదాశివపేట వరకు మెట్రో ట్రైను హెచ్ఎండే లిమిట్లో ఉంది కాబట్టి సంగారెడ్డి సదాశివపేట వరకు మెట్రో ట్రైన్ విషయం కూడా చర్చలో మొన్న సజెషన్ చేయడం జరిగింది. ఆ చర్చ కూడా ఇక్కడ ఆ చర్చ కూడా లేదు ఇక్కడ. ఇట్లా అనేక విషయాలు జీవన్ రెడ్డి గారు అన్నారు. నిరుద్యోగ వృత్తి 3016 చర్చ లేదు ఈరోజు బడ్జెట్లో. 57 ఏళ్ళ వయసున్న 3016 సంబంధించి చర్చ లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఒక ఇంట్లో 2 వృద్ధాప్య పెన్షన్లు ఉంటే ఒక్కరికే వస్తుంది, ఇంకొకరు కూడా ఇవ్వాలని మొన్న చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, వయసు 60-65 ఏళ్ళున్న ఆధార్ కార్డులో 50-55 సంవత్సరాలు పడుతుంది. ఆ సవరణ చేసే అధికారాలు కలెక్టర్లు చేస్తలేరు. అది కూడా చర్చ లేదు ఇక్కడ. అసలు ప్రజా జనజీవన స్రవంతిలో అనేక సమస్యలతో తల్లడిల్లుతున్న యావత్ ప్రజానీకం సంబంధించిన అంశాలు ఇవి కూడా బడ్జెట్ ఈ సందర్భంలో రాలేవు. మా సిఎల్పి గారు, శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు అన్నట్టు ఏదో పుస్తకం తెచ్చిర్రు, పాఠం చదివినట్టు చదివిర్రు, అయిపోయిందని చప్పట్లు బల్లలు కొట్టిర్రు. సరే, మీ సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు మీరు బల్లలు కొట్టుడు సహజమే. కానీ ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాన మేము ఏదైతే అనేక సజెషన్ చేస్తున్నామో అవన్నీ కూడా బడ్జెట్లో రాకుండా చర్చకు అవకాశం, అసలు ఇవి పెట్టాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో చేయకపోవడము ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇంకొకటి, సేవాలాల్ మహారాజ్ సంబంధించి కూడా మొన్న అసెంబ్లీ సమావేశం మొన్న చెప్పడం జరిగింది. సేవాలాల్ మహారాజ్ గిరిజనుల మహానుభావుడు, ఆయన యొక్క జయంతిని మరి సెలవు దినంగా ప్రకటించాలని కూడా ఒక మాట మొన్న అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ ఎక్కడ కూడా అది చర్చలా తీసుకురాలేడు. మరి అన్న అయిపోయిందా అన్న? శ్రీధర్బాబు గారు అయిపోయినాయి. ఇంకోటి, అనాథ పిల్లలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విభజన జరగకముందు మాట ఇచ్చిండు, రాష్ట్రం వచ్చినాక కూడా చెప్పిండు. అనాథ పిల్లలు లక్షలలో తెలంగాణలో రోడ్ల ఎక్కడనో ఒక దగ్గర ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు తల్లిదండ్రులు చనిపోయిన అనాథ పిల్లలను సపరేట్గా వాళ్ళకు ఒక వసతులు ఏర్పాటు చేసి జిల్లాలలో వాళ్ళకు అక్కడ
ఉండడానికి ఏర్పాటు చేస్తా. అసలు రాష్ట్రం రాకముందు బల్లగుద్ది చెప్పిండు, రాష్ట్రం వచ్చినాక కూడా చేస్తానన్నాడు. అనాథ పిల్లలకు సపరేట్ ఒక హాస్టల్స్ ఏర్పాటు చేస్తా అన్నాడు. అది కూడా ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా చర్చకు రాలేదు. కాబట్టి ఇట్లా అనేక విషయాలు మేము ఒక కాంగ్రెస్ పార్టీగా మేము ఇక్కడ భట్టి గారు, నేను కానీ, శ్రీధర్ బాబు గారు, మా పెద్దలు జీవన్ రెడ్డి గారు కౌన్సిల్లో, మా కౌన్సిల్లో జీవన్ రెడ్డి గారు అక్కడ ఒక్కలు అయిపోయారు. టీఆర్ఎస్ వాళ్ళు ఆడ కౌరవుల తీరు నిండిపోయారు. ఆడ మా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆడ 50 మంది ఒకటేసారి అటాక్ చేస్తుంటారు. వాళ్ళు కూడా చాలామంది కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే. అయినా మాకు జీవన్ రెడ్డి గారు ఎవరికి భయపడాడు. అయినా నడుస్తున్నది, పోరాటం నడుస్తున్నది, చేస్తున్నాం, ఇంకా చేస్తాం. యావత్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం ఇంకా మేము ఎంత కష్టాలైనా పడతాము, పోరాటం చేస్తాము. అసెంబ్లీలో చేస్తాము, బయట ఉద్యమాలు చేస్తాము, అసెంబ్లీలో ప్రశ్నిస్తాము. కానీ ప్రభుత్వాన్ని ఒక మంచి పని చేసినా సమర్థిస్తాము, చెయ్యని పని ఉంటే కూడా నిలదీస్తాము. ఇది ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మా పాత్ర మేము పోషిస్తాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ బడ్జెట్ ఎందుకంటే మళ్ళీ 3-4 రోజులు సమయం ఉన్నది కాబట్టి, అయినా ఈ సమస్యల మీద మేము ఇంకా అంతేనా ఇక ఒక్కరోజే ఇవన్నీ సవరణలు చేయాలి. మేము నలుగురం చెప్పినాము. ఇవన్నీ రేపు ఒకటే రోజు, మళ్ళీ రేపు ఒకరోజు గ్యాప్, నెక్స్ట్ డే తప్పకుండా మేము మళ్ళీ ఇవన్నీ కూడా చర్చకు తీసుకొస్తాము. ఇవన్నీ సవరణలు చేయాలి. ప్రభుత్వము చేస్తే మీకు మంచిది, ప్రజలకు మంచిది. కాబట్టి సవరణ చేసే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ.